ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా धरती के सवाल अंतरिक्ष के जवाब నుంచి अर्धग्राह्यता प्रतिक्रिया के बारे में जान लेंगे. अर्धग्राह्यता प्रतिक्रिया प्रश्नों के उत्तर दीजिए. एपीजे अब्दुल कलाम जैसे कुछ और महापुरुषों के नाम बताए. दूसरा प्रश्न है एपीजे अब्दुल कलाम और टेसी थॉमस में आपको सबसे अच्छी बात कौन सी लगी और क्यों. మరి ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహాపురుషుల గురించి కొన్ని పేర్లు, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి కొంతమంది మహాపురుషుల పేర్లు రాయమంటున్నారు. దూసరా ప్రశ్న మనం చూసినట్లయితే అబ్దుల్ కలాం అలాగే టిసి థామస్ లో మీకు ఏమి మంచిగా అనిపించాయో వాటిని కూడా రాయండి అంటారు. देखिए पहला प्रश्न एपीजे अब्दुल कलाम जैसे कुछ और महापुरुषों के नाम बताए. यह प्रश्न धरती के सवाल अंतरिक्ष के जवाब साक्षात्कार पाठ से दिया गया है. कुछ महापुरुषों के नाम है डॉक्टर बी.आर. अम्बेडकर, सर्वेपल्ली राधाकृष्णन, सर सी.वी. रमन, डॉक्टर विक्रम साराभाई, प्रोफेसर सतीश धवन आदि महापुरुष है. दूसरा एपीजे अब्दुल कलाम और टेसी थॉमस में आपको सबसे अच्छी बात कौन सी लगी और क्यों. వీరిద్దరిలో కామన్ గా మీకు నచ్చినటువంటి అంశాలు ఏమిటి. ఏపీజే అబ్దుల్ కలాం సే మరి ఏపీజే అబ్దుల్ కలాం నుండి మనకు నచ్చినటువంటి విషయాలు अपनी प्रतिभा निरंतर परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. మరి మనం చూసాం ఆల్రెడీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు. తన యొక్క టాలెంట్ అట్లాగే ఎల్లప్పుడూ కూడా కష్టపడే తత్వం అలాగే ఏదైతే చేస్తున్నామో దానిలో నిమగ్నం అయిపోయినట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని సిద్ధింపజేసి చూపించగలుగుతాం. మనిషికి విషయమే కుచ్చిబి అసంభవం నహి హై. ఏది సాధించి చూపించగలుగుతాము అంటే ఈ ప్రపంచంలో మానవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనమే అగరు చాహోతో ఒకవేళ మనసులో బలీయమైనటువంటి కోరిక ఉండాలే గాని ఉసే రాహే అప్నే ఆప్ మిల్ జాతి దానికి దారి దానంతటా అదే లభిస్తుంది, అదే తెరుచుకుంటుంది ద్వారం మన లక్ష్యం వైపు వెళ్ళడానికి. కాకపోతే సంకల్పం దృఢమైందే ఉండాలి, దృఢంగా ఉండాలి. टेसी थॉमस जी से पुरुष वर्चस्व क्षेत्र में टेसी थॉमस ने अपनी मेहनत लगन और दृढ़ निश्चय से सफलता के नए शिखर पहुंचे. మరి కేవలం ఇవి పురుషులకు సంబంధించినటువంటి క్షేత్రాలు, పురుషులకు సంబంధించినటువంటి రంగాలు అని ఏ రంగాల గురించి అయితే చెప్పబడిందో ఆ రంగాలలో టెసీ థామస్ తన యొక్క కష్టాన్ని బట్టి, తన యొక్క దృఢ సంకల్పాన్ని బట్టి, అలాగే తను జీజాన్ లాగా మొత్తం ప్రాణం అంతా పోసి మరి మనసు పెట్టి ఆ రంగంలోకి వెళ్ళారు. కాబట్టి విజయ తీరాలకు అంటే విజయం యొక్క శిఖరాలకి ఆమె చేరుకోగలిగారు. इसलिए छात्र के नाते मुझे ये वाक्य अच्छी लगी. కాబట్టి ఇంత చక్కటి మాటలు చెప్పారు కాబట్టి ఒక విద్యార్థిగా నాకు ఈ వాక్యాలు, వారిద్దరి జీవితాల నుండి ఈ వాక్యాలు నాకు మంచిగా అనిపించాయి అని చెప్తాం. ఆమె देखिए पाठ पढ़िए अभ्यास कार्य कीजिए. पहला एपीजे अब्दुल कलाम का साक्षात्कार किसने लिया. एपीजे अब्दुल कलाम जी का साक्षात्कार किसने लिया. कुछ छात्रों ने. दूसरा टेसी थॉमस का साक्षात्कार किसने लिया. टेसी थॉमस का साक्षात्कारकर्ता इंडिया टुडे मैगजीन की साक्षात्कारकर्ता. तीसरा एपीजे अब्दुल कलाम ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए. और चौथा प्रश्न है टेसी थॉमस की स्कूली पढ़ाई कहाँ हुई, उन्हें किन विषयों में रुचि थी. ये है प्रश्न. देखिए एपीजे अब्दुल कलाम का साक्षात्कार किसने
लिया। एपीजे अब्दुल कलाम का साक्षात्कार कुछ छात्रों ने लिए। दूसरा प्रश्न, टेसी थॉमस का साक्षात्कार किसने लिया? टेसी थॉमस का साक्षात्कार इंडिया टुडे साप्ताहिक पत्रिका के साक्षात्कारकर्ता ने किया। तीसरा प्रश्न, एपीजे अब्दुल कलाम ने बाल मजदूरी के समाप्त करने के लिए क्या उपाय बताए? यह प्रश्न धरती के सवाल अंतरिक्ष के जवाब साक्षात्कार पाठ से दिया गया है। ये उपाय बताए। पहला, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाना। మొదటగా పిల్లవాడు తనంతట తానుగా చదువు పట్ల శ్రద్ధాభక్తుని చూపించాలి, రుచిని కనపరచాలి, అభిరుచిని. మాతాపితాకు శిక్షితకరణ, ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులకు కాస్తంత అక్షర జ్ఞానం అనేది మనం కలిగించాలి. बच्चों से काम लेने वाले मालिकों में ఆత్మనియంత్రణ की ప్రవృత్తి का వికాస్ करना. అలాగే ఎవరైతే ఈ బాల కార్మికుల చేత పని చేపించుకుంటున్నారో వాళ్ళలో ఆత్మనియంత్రణకి ప్రవృత్తి అనే దాన్ని మనం వికసింపచేయగలగాలి. చౌथा ప్రశ్న देखिए, टेसी थॉमस की स्कूली पढ़ाई कहाँ हुई? మరి టెసీ థామస్ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ఉనిహేం కిన్ విషయం మే రుచి థీ, ఆమెకి ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం. टेसी थॉमस की स्कूली पढ़ाई కేరళ के అల్ఫుజా में हुई. కేరళ రాష్ట్రంలో అల్ఫుజా అనేటువంటి ఊరిలో జరిగింది. ఉనిహేం గణిత్ और विज्ञान के विषय में रुचि थी, ఆమెకి మ్యాథమెటిక్స్ అన్నా అట్లాగే సైన్స్ అన్నా ఆ రెండు సబ్జెక్టుల పట్ల చాలా ఇంట్రెస్ట్, ఆమెకి చాలా అభిరుచి కలిగినటువంటి ఆమె. ఈమె देखिए, निम्नलिखित पंक्तियों की व्याख्या कीजिए. पहला प्रश्न, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. మరి సార్వజనిక జీవనంలో భ్రష్టత్వాన్ని నిర్మూలించడానికి మరి సర్వత్రా ఉద్యమం అవసరమై ఉంది. ఈ వ్యాఖ్య మనం చేయాల్సి ఉంది. दूसरा प्रश्न, सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श. నిజమైన మాటల్లో చెప్పాలి అంటే కేవలం మన దేశానికే కాదు మరి యావత్ ప్రపంచానికే ఆదర్శవంతులు. సో ఈ రెండిటి మీద మనం వ్యాఖ్య రాయాల్సి ఉంటుంది. देखिए, पहला, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. संदर्भ, यह वाक्य धरती के सवाल अंतरिक्ष के जवाब नामक साक्षात्कार पाठ से दिया गया. इसे एपीजे अब्दुल कलाम जी ने साक्षात्कार के समय छात्र से कहा. మరి ఈ యొక్క వాక్యం ఇవ్వబడినటువంటి వాక్యము ధరతీకే సవాల్ అంతరిక్షకి జవాబు అనేటువంటి సాక్షాత్కార్ పాఠ నుంచి ఇవ్వబడింది. ఇందులో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు తను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి విద్యార్థులతో చెప్పారు. व्याख्या देखिए, आजकल भ्रष्टाचार समाज में सार्वजनिक रूप से फैला हुआ है. మరి ఈ రోజుల్లో భ్రష్టత్వం అనేది సమాజంలో అంతటా కూడా విశ్వవ్యాప్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. यह एक जटिल समस्या है, మరి ఇది ఒక చాలా కష్టమైనటువంటి సమస్య. इसके उन्मूलन के लिए వ్యాపక ఆందోళనకి ఆవశ్యకత है. మరి దీన్ని నిర్మూలించాలి అంటే ఉద్యమం కూడా, భ్రష్టత్వం సమాజం నిండా ఉన్నప్పుడు ఉద్యమం కూడా సమాజం నిండానే బయలుదేరాలి. ఎంతవరకు ఈ భ్రష్టత్వం అనేది సమస్య ఉందో అంత లెక్క కూడా ఉద్యమం యొక్క అవసరత కూడా అంతే ఉంది. इन आंदोलनों को घर और विद्यालयों से ही ఆరంభ करना होगा. మరి ఉద్యమాలు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ముందు మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, తర్వాత పాఠశాల నుండి ప్రారంభం అవ్వాలి. ఇలా ఉద్యమాలు ప్రారంభమైనప్పుడు మాత్రమే ఏంటా ఉద్యమం అంటే ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉండాలి, ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ముందు మనంతటా మనం నిజాయితీగా ఉండాలి అన్నది ఎప్పుడైతే ఉందో అప్పుడు భ్రష్టత్వాన్ని నిర్మూలించగలుగుతామని సాక్షాత్కార్ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ స్టూడెంట్స్ కి ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నటువంటి సందర్భంలో. दूसरा,
सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. మరి నిజమైన మాటల్లో చెప్పాలంటే కేవలం దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శవంతులు. సందర్భ यह वाक्य धरती के सवाल अंतरिक्ष के जवाब नामक साक्षात्कार पाठ से दिया गया है. इसे टेसी थॉमस ने अपने आदर्श गुरु एपीजे अब्दुल कलाम के बारे में साक्षात्कारकर्ता से कहा. మరి ఈ వాక్యము ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు అనేటువంటి సాక్షాత్కార పాఠం నుండి తీసుకోబడింది. ఈ వాక్యాన్ని టెసీ థామస్ గారు తన యొక్క ఆదర్శ గురువు అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆమెతో చెప్పినటువంటి సందర్భంలోనిది. व्याख्या. जब अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो हमारे मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम. क्योंकि सच्चे अर्थों में वे केवल देश के ही नहीं सारी दुनिया के आदर्श हैं. जब अंतरिक्ष की विज्ञान और मिसाइल की बात की जाती है तो మరి ఎప్పుడైతే అంతరిక్షము దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి అలాగే మిసైల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే అదే సమయంలో అందరి యొక్క మెదడులోనూ ఒకటే పేరు ప్రతిధ్వనిస్తుంది, ఏపీజే అబ్దుల్ కలాం అని. ఎందుకు అంటే నిజం చెప్పాలంటే ఆయన కేవలం దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయులైనటువంటి వ్యక్తి. అంటే టెసీ థామస్ వచ్చి తన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి ఇండియా టుడే ఆ యొక్క ఇంటర్వ్యూ కర్తతో షేర్ చేసుకున్నటువంటి సందర్భం. ఈ వాక్యాలని ఆమె షేర్ చేసుకున్నారు. ఈమె देखिए ఈ गद्यांश पढ़कर प्रश्नों के उत्तर लिखिए. विज्ञान की भी एक भाषा होती है. మరి సైన్స్ కూడా ఒక భాష ఉంటుంది. यदि आप ध्यान से देखें तो आपको पता चलेगा. మనం దృష్టి పెట్టి చూసినట్లయితే మనకి కూడా తెలుస్తుంది. కిస్ తరహ రితియేం బదల్తీ రహతీ హై, ఏమని ఏ విధంగా ఋతువులు మారుతున్నాయి. కిస్ తరహ కిసి బీసే నన్హా పౌదా నికల్తా హై, ఏ విధంగా మరొక చిన్న విత్తనంలోంచి చిన్న మొక్క పుట్టుకొస్తుంది. కిస్ తరహ పానీ పర్ కాగజ్ కి నావేం తయారుతీ హై, మరి ఏ విధంగా నీటి మీద కాగితపు పడవలు తేలే ఆడుతున్నాయి. కిస్ తరహ పక్షి ఉడితే హే, మరి ఏ విధంగా పక్షి ఎగురుతుంది. కిస్ తరహ తితలి ఫూల్ కా రస్ పీతే హే, మరి ఏ విధంగా ఏ రకంగా సీతాకోక చిలుకలు ఆ పూల నుంచి మకరందాన్ని తాగుతూ ఉన్నాయి. కిస్ తరహ గుబ్బారా హవాసే ఫూల్తా హై, మరి ఏ విధంగా బుడగలు బెలూన్స్ గాలిలో ఎగురుతూ ఉన్నాయి. చారో ఓర్ విజ్ఞాన్ హీ విజ్ఞాన్ హై, మరి నలువైపులా కూడా మనం ఆలోచించాలి కానీ సైన్స్ సైన్స్ సైన్స్. విజ్ఞాన్ కితాబో మే కమ్ ఆప్కి సమజ్ మే జాదా బస్తా హై, మరి నిజంగా సైన్స్ గురించి చెప్పాలంటే పుస్తకాల్లో చాలా తక్కువగా ఉంటుంది, మనం అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ ఉంటుంది. ఇసిలియే కుచ్ జాననేకి ఇచ్చా హమేషా రెహనీ చాహియే. అందుకని మన చుట్టూనే ఎక్కువ ఉంటుంది సైన్స్ అనేది, కాబట్టి ఎక్కువగా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ ఉండాలి. जो जानने की इच्छा नहीं रखता वह किताबें पढ़कर भी कुछ नहीं सीख सकता. ఎవరైతే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరో వాళ్ళు అలాంటి వాళ్ళు పుస్తకాలు చదివినా ఏమీ కూడా నేర్చుకోలేరు. అంటే ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఏమీ వంట పట్టదు, ఏమీ నేర్చుకోలేరు అని. ప్రశ్న देखिए, विज्ञान कैसा विषय है. विज्ञान कैसा विषय है, भाषा का विषय है, भाषा का विषय है. दूसरा, विज्ञान के कुछ उदाहरण दीजिए. विज्ञान के कुछ उदाहरण दीजिए. देखिए यहां किस तरह ऋतुएं बदलती रहती है, किस तरह किसी बीज से नन्हा पौधा निकलता है, किस तरह पानी पर कागज की नावें तैरती है, किस तरह पक्षी उड़ते हैं, किस तरह तितली फूल का रस पीती है, किस तरह गुब्बारा हवा से फूलता है. సో ఇందులో మీరు ఏ రెండు తీసి రాసినా సరిపోతుంది. कुछ ఉదాహరణ అన్నారు, 2-3 రాయొచ్చు, మనం ఇవన్నీ రాయనవసరం లేదు. తీసరా ప్రశ్న, जानने की इच्छा ना हो तो क्या होगा. మరి తెలుసుకోవాలన్నటువంటి కోరిక లేకపోతే ఏమవుతుంది. जो जानने की इच्छा नहीं रखता वह किताबें पढ़कर भी कुछ नहीं सीख सकता. जानने की इच्छा ना हो तो అని చెప్పి మనం ఏం రాస్తాం,
वह किताबें पढ़कर भी कुछ नहीं सीख सकता. సో ఈ విధంగా మనం మరి గద్యాంశ నుంచి అంటే గద్యాంశం చదివిన తర్వాత రాయాల్సినటువంటి ప్రశ్నలు అన్నమాట. देखिए, विज्ञान कैसा विषय है? विज्ञान भाषा का विषय है. विज्ञान के कुछ उदाहरण दीजिए. विज्ञान के कुछ उदाहरण है कि किस तरह ऋतुएं बदलती रहती हैं. दूसरा, किस तरह किसी बीज से नन्हा पौधा निकलता है. जानने की इच्छा ना हो तो क्या होगा? जानने की इच्छा ना हो तो किताबें पढ़कर भी कुछ नहीं सीख सकते. మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు తెలుసుకోవాలన్నటువంటి కోరిక లేనప్పుడు పుస్తకాలు చదివినా కూడా ఏమి రాదిక. రావాలంటే ఏం చేయాలి? ముందు చాలా మంది చెప్పే కంప్లైంట్ నాన్న మీలో, మాకు రావట్లేదండి, చదివామండి రావట్లేదండి. అందులోకి హిందీ అంటే ఇంకా కష్టం అయిపోతుంది మనకి. చదువుతున్నా కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇదే లేదు. ఏది? జాననేకి ఇచ్చ నహీ హై. తెలుసుకోవాలన్న కోరిక, నేర్చుకోవాలన్నటువంటి తపన ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదైనా వస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, హిందీ, ఇంగ్లీషా, లేకపోతే సైన్సా, మ్యాథ్సా, ఏదైనా. ఎప్పుడు వస్తుంది మనకి? ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలి, చదవాలన్నా ఇది లేదు, నేర్చుకోవాలన్నటువంటి తపన మనలో లేదు. నీకు ఆ తపన లేకుండా నువ్వు 24 hours పుస్తకం పట్టుకున్నా నీకు రాదు. అలా కాకుండా నీకు ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలన్న కోరిక ఉంది, పట్టుమని 10 నిమిషాలు పుస్తకం పట్టుకుంటే చాలు, బంగారంలా నువ్వు ఏదైతే నేర్చుకోవాలనుకున్నావో అది ఈజీగా నీకు వచ్చేస్తుంది. ఇక్కడ విషయం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎన్ని గంటలు చదవటం, ఇన్ని గంటలు నెంబర్ ఆఫ్ అవర్స్ చదవటంలోనో లేకపోతే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవటంలోనో లేదు విషయం. ఎక్కడుంది అంటే నీ మనసులో ఇది నేర్చుకోవాలి, ఇది ఎలా అయినా సరే నేను నేర్చుకోవాలి, దీని సంగతి నేనేదో తేల్చుకోవాలి అని నీకు బలమైన కోరుకుందనుకోండి, నేర్చుకోవాలన్న తపన, చదవాలన్నటువంటి తపన, ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకోవాలన్న తపన నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నీకు వస్తుంది. ఖచ్చితంగా ఆ సబ్జెక్టులో నువ్వు రాణించగలుగుతావు.